మహేంద్ర తార్ ఇది వెహికల్. ఇది రన్నింగ్లో ఆగిపోయిందంట పాపం, ఇంజిన్ ఆయిల్ లేక. కస్టమర్ ఎవరో నా నెంబర్ ఇచ్చారంట, వేరే వాళ్ళు ఎవరో నెంబర్ ఇస్తే నేను వెళ్ళి చెక్ చేసి వస్తే ఇంజిన్ ఆయిల్ అంతా కారిపోతుంది. ఇండియన్ చెక్ చేసి చూస్తే కిందంతా మొత్తం బ్లాక్ అంతా కిందంతా కారిపోయింది. కస్టమర్ కనబడుతుంది, కిందంతా మొత్తం బండి బ్లాక్ సైడ్ కూడా వెళ్ళిపోయింది. తీరా చెక్ చేసి చూస్తే ఇది టైమింగ్ కేస్ కవర్, అది అంటే ఆల్టర్నేటర్ కవర్ అన్నమాట. ఆ కవర్ ఓపెన్ చేస్తే కవర్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఆయిల్ ప్రెషర్ సెన్సార్ ఉంటుంది. ఆయిల్ ప్రెషర్ సెన్సార్ పోయి ఆయిల్ ప్రెషర్ సెన్సార్ దగ్గర నుంచి ఆయిల్ లీక్ అయిపోతుంది. మొత్తం లీక్ అయిపోయి మొత్తం ఇంజిన్కి అంతా బ్లాక్ అంతా కొట్టేసింది మొత్తం. మహేంద్ర తార్ వెహికల్కి కనబడుతుందా మీకు అందరికీ? రోడ్డు మీద ఆగిపోతే బ్రేక్ డౌన్ వెళ్ళి వెహికల్ తీసుకొచ్చాను. ఇప్పుడు చెక్ చేశాను, కూలెంట్ లెవెల్ కూడా తగ్గింది. ఇది దేనివల్ల అవుతుందంటే మేబీ కూలెంట్ లెవెల్ దగ్గర ఉన్న ఆయిల్ లెవెల్ కరెక్ట్గా లేకపోయినా కానీ, ఆయిల్ చిక్కబడినా కానీ సెన్సార్ అన్నది పోతుంది. ఇది ప్రెజర్ సెన్సార్. అది మస్ట్ అండ్ షుడ్ ఇంజిన్ ఆయిల్ అనేది గ్రేట్ చెక్ చేసుకోవాలి. ఎవ్రీ సర్వీస్కి రీప్లేస్మెంట్ ఆయిల్ మార్చుకుంటే ఇట్స్ ద బెస్ట్. ఆయిల్ ఫిల్టర్ కంపల్సరీ. ఎయిర్ ఫిల్టర్ అనేది పికప్కి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది కంపల్సరీ. ఇంజిన్లో డస్ట్ పార్టికల్కి ఏమైనా ఉన్నా కానీ, రాజన్ గిజన్ ఏమైనా ఉన్నా కానీ కంట్రోల్ చేస్తే ఫిల్టర్ సేఫ్టీ తీసుకుంటుంది. కూలెంట్ అంటారా, రేడియేటర్ కంపల్సరీ. రేడియేటర్ ఇంజిన్ కూల్ చేయడానికి. ఇంజిన్ కూల్ చేయకపోతే మాత్రం ఇంజిన్ అనేది టెంపరేచర్ హై పెరిగిపోతుంది. దానివల్ల ఇంజిన్ ఆయిల్ చిక్కపడుతుంది, హెడ్ గ్యాస్కెట్ పోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ప్రజెంట్ ఈ మహేంద్ర తార్కి నేను బ్రేక్ డౌన్ వెళ్ళినప్పుడు ఇంజిన్ ఓవర్ టెంపరేచర్లో ఉన్నది. ఇది కస్టమర్కి యాడ్ బ్లూ ఆయిల్ తగ్గిందని పాపం యాడ్ బ్లూ ఆయిల్ కూడా పోసేసారంట, అయినా బండి స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ చేయొద్దు అనేసి ఎవరో చెప్తే నా నెంబర్ ఇస్తే నేను వచ్చాను. ఫ్రంట్ బెల్ట్ కవర్ కూడా ఓపెన్ చేశాను. దాని బెల్ట్ కూడా డస్ట్ పార్టికల్ ఫుల్గా పట్టేసేసింది. అంటే డస్ట్ రోడ్డు మీద ఉన్న డస్ట్ అంతా దాన్ని పెట్టేసింది. ఎవ్రీ సర్వీస్కి మనకు మ్యాక్సిమం కుదిరినప్పుడు మనం ఆ బెల్ట్ ఎలా ఉంది ఏంటనే ఒకసారి చెక్ చేయించుకోవాలి. టెన్షనర్ ఎలా ఉందో ఒకసారి అడగాలి. తెలిసిన మెకానిక్ ఎవరైనా ఉంటే ప్రాపర్గా చేయించుకోండి.